నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఎలాంటి వారికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ అవ్వండి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. ఇదే ఫీల్డ్లో ఈమె 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగానమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓకేనమ్మా, మొత్తంగా వివాహానికి సంబంధించి వధూవరుల మధ్య కొంచెం ఏజ్ గ్యాప్ అంటే వయసు గ్యాప్ ఉండాలని అంటారు. అసలు ఎందువల్ల? ఒక పెద్దరికంగా చాలామంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మీరేమని చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గానమ్మా. ముఖ్యంగా అబ్బాయికి అమ్మాయికి ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల అవగాహన అనేది అమ్మాయికి అబ్బాయికి కూడా ఎక్కువ అవుతుంది. కారణం ఏంటంటే కనుక ఇప్పుడు ఒక 10 రోజుల తేడా, 15 రోజుల తేడా, ఒక్కరోజు తేడా, లేకపోతే కనుక 1 year 2 years అంతకన్నా కూడా వద్దు 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 అంటున్నారు. ఏంటంటే ఎందువలన అంటే కనుక ఈ అమ్మాయి సంపాదించేస్తుంది, మంచి ప్యాకేజీలో ఉంది, అబ్బాయి సంపాదిస్తున్నాడు, బరాబర్ ఏజ్ ఉంటే తప్పేంటి అనేది పిల్లల వాదన. అది నిజమే. కానీ పూర్వకాలంలో 10 ఏళ్ళ తేడా చేసేవాళ్ళు. ఆ తర్వాత 7 ఏళ్ల వరకు వచ్చింది. 7 ఏళ్ల నుంచి 5, 5 నుంచి 3 వరకు, 2 వరకు, 1 వరకు వచ్చింది ఇప్పుడు. కానీ ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్ల ఆలోచన విధానం చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళగలుగుతారు అబ్బాయిల కన్నా కూడా. అందువల్ల అబ్బాయిలకి అమ్మాయిలకి కొంచెం మన తరానికి అంతరాయం ఉన్నట్లుగా కొంత అంతరాయం ఉంటే కనుక వాళ్ళిద్దరి మధ్య అవగాహన బాగా పెరుగుతుందని, ఇద్దరు కూడా కొంచెం మగవాడు సమర్థించుకోగల తెలివితేటలు, తర్వాత మంచి ప్యాకేజ్ అన్నీ వచ్చి పెళ్ళవతుల్లోకి పెళ్ళాన్ని పోషించగలడు అనేవాడికే పిల్లనిస్తున్నారు, పిల్లనిచ్చేవాళ్ళు కూడా. అందువల్ల ఏజ్ గ్యాప్ అనేది చాలా మంచిదని మన పెద్దవాళ్ళ మాట. అదే చెద్దన్నం మూట. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం ఇప్పుడు. డెఫినెట్గానమ్మా. 28 సంవత్సరాలు ఎంటెక్ చేసినటువంటి హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. బ్రాహ్మిన్స్లో అబ్బాయి 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఓన్లీ సన్ను, వెల్ సెటిల్డ్. వీళ్ళు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా పనిచేస్తున్నారు. అందువల్ల వెల్ సెటిల్డ్, ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు శాఖ పట్టింపు లేదు, రావచ్చు, ముందుకు రావచ్చు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్. ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. 175K వస్తుంది. ఇండియా కానీ యూఎస్ కానీ వధువు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్, కాపు క్యాస్ట్లో కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, IIIT చేసి ఎంఎస్ చేసి యూఎస్లో. ఇతను కూడా చక్కగా 180Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల 5 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బెంగళూరులోనే పనిచేస్తున్నాడు. 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ చేసినటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. 140K వస్తుంది. H1B ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంటెక్, హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBA చేసి హైదరాబాద్లోని 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి రజక క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు. వీళ్ళకి ఏమిటంటే కనుక బీటెక్ చేశాడు. ఈయన 17 లక్షల జీతంలో ఉన్నాడు. సంవత్సరానికి 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెలమా క్యాస్ట్లో వెల్ సెటిల్డ్. వీళ్ళు బెంగళూరులో. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించట్లేదు కనుక ఆఫీస్ నుంచి మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే మీకు చూపిస్తారు. మీకు నచ్చి ఇరువురు కుటుంబాలకు ఒప్పుకుంటేనే వివాహం జరుగుతుంది. సో వివాహానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సంబంధాల విషయంలో కూడా వారు ఎటువంటి వారు, వారికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఎలాంటి దాపరికం లేకుండా నిజాయితీగానే ఈ పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 16 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇన్ని సంవత్సరాల్లో కూడా చాలా మందిని చూసుంటారు. మొత్తంగా చాలా సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు దాటిపోయింది ఆల్మోస్ట్. ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువగా మీరు ఎవరు అంటే అటు అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, ఏం కోరుకుంటున్నారు? అసలు సంబంధం కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు కండిషన్స్?
కండిషన్స్ అంటేనేమో ఒకటే గుర్తుపెట్టుకోండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ముందు బాగుండాలి 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 అంటారు. సరే బాగున్న తర్వాత ఎడ్యుకేషన్ బాగుండాలి. బాగున్న ఎడ్యుకేషన్ బాగుంది, హైట్లు బాగున్నాయి, తర్వాత తల్లిదండ్రుల యొక్క స్టేటస్ బాగుండాలి. ఇవి ఏది కూడా అంటే ఏంటంటే పూర్వకాలంలోనేమో డైరెక్ట్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కనుక అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్న వలన ఆడపిల్లలు మగపిల్లలు కూడా వాళ్ళు ఇవన్నీ కూడా చూసి అప్పుడు పెళ్లి చూపులకి అరేంజ్ చేసుకొని, పెళ్లి చూపుల్లో కూడా మన ఆఫీస్లోనే పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి సాధారణంగానే. జరిగిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్న కానీ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంకా కులంకుషంగా తెలుసుకోవడం. డైరెక్ట్గా ఎప్పుడైతే మనం ఆఫీసులో మీటింగ్ పెట్టి వాళ్ళకి పరిచయం చేశామో మన మీద నమ్మకంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడానికి ముఖాముఖి వాళ్ళు చెప్పినవి ఉన్నాయా లేదా అన్నది చూసుకోవడానికి కూడా ఒక చక్కని విధి కింద ఉంది. తర్వాత కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో అంటే 16 సంవత్సరాల నుంచి మనం నిలబడటానికి కారణం కూడా మ్యారేజ్ కుదిరే వరకు కాస్త ఇంచుమించు అంటే 18 మంత్స్ వరకు ఫీజు మళ్ళీ తిరిగి మీరు రీప్లేస్మెంట్ చేయక్కర్లేదు అనే ఆలోచనతో ముందు మొదలుపెట్టడం జరిగింది. దానివలన కూడా మనకి ఎవరు కూడా 3 నెలలకి తిరగేయండి బోర్లేయండి అని అనవలసిన అవసరం లేదు. 6 నెలలు టైము ఇట్లా ఏం లేవు. అందువల్ల ఈలోగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. అందువల్ల రెన్యూల్ చేసేవాళ్ళు కూడా చాలా చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మొత్తంగా అయితే ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే కనుక త్వరగానే శుభం కట్టుపడుతుంది అనమాట. డెఫినెట్గానమ్మా, అమ్మవారి యొక్క అనుగ్రహమే అనుకుంటాను నేను. దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తత్వే 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 నమో నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా సౌభాగ్య అనే పేరే అమ్మవారిది. ఆ పేరు అలా నడిచిపోతుంది అంతే. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. అబ్బాయి 38 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి ఆర్యవైశ్య క్యాస్ట్లో ఆ వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్, 50,000 జీతంలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహానికి 28 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, 80 లక్షల జీతంలో ఉన్నాడు. సంవత్సరానికి తగినటువంటి వధువు కావాలి. ఎనీ ఓసీ ఎనీ బీసీ. అదేవిధంగా హిందూ మాల, 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. పిల్లాడు 30 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి రాజు గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడండి. బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఆయనకి చెప్పండి, సంబంధం కావాలి. అలాగేనండి. కులం ఏమిటండి? ఏంటండి? మీ క్యాస్ట్ ఏంటండి? అగ్నికుల క్షేత్రులు. ఓకే, పంపించండి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్ ఫోటో అంటే మామూలుగా వాట్సాప్ చేస్తే సరిపోతుందండి? ఆ ఫోటో వివరాలు కూడా పెట్టండి బాబు. జీతం ఎంత వస్తుంది, ఏ సంవత్సరంలో పుట్టారు, వివరాలన్నీ పెట్టండి. పెట్టినట్లయితే 2000 అండి, 18. అది నాకు ఇప్పుడు చెప్పడం కాదండి, మీరు వాట్సాప్లో రాసి పంపించండి. ఓకేనండి, వాట్సాప్లో ఆ డీటెయిల్స్ అన్ని పంపించండి. పేరుతో పాటుగా పూర్తి పేరు, జాతక వివరాలు, ఏ జాబ్ చేస్తున్నారో, శాలరీ ఎంత, అన్ని డీటెయిల్స్ కనుక పంపించినట్లయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అడుగుతాం జరుగుతుంది. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. హిందూ మాల క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 70,000 జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. అందరూ కూడా హిందూసేనండి మా దగ్గర ఉండేది. ఆ విషయాన్ని మీరు గమనించగలరు. అదే విధంగానమ్మా, చాలామంది వివాహానికి సంబంధించి జాతకాల పరిశీలన చేస్తూ ఉంటారు. కానీ పేరును బట్టో లేదంటే వాళ్ళ పుట్టిన తేదీని బట్టి ఏదో రకంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలన్న కాన్సెప్టే తప్ప అంటే నిజంగా అన్ని రకాలుగా కలిసినయా లేదని అయితే చూడరు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు? సూచన అంటే చాలామంది పెళ్లి తర్వాత కూడా మనకి ఫోన్ చేసి
జాతకాలు పడలేదండి, మార్కులు వచ్చాయి కానీ మా ఇద్దరికి ఎందుకు సరిపట్టలేదు అంటూ ఉంటారమ్మా. గ్రహమైత్రి కానీ, నాడీ మైత్రి కానీ, యోని పొంతన కానీ ఇలాంటివి కలవకుండా 18 మార్కులు వచ్చినా చేసేసినప్పటికీ కూడా తరువాత ఇద్దరి పట్ల కూడా ఒకరికొకరికి అనురాగం ఉండదు. అందువలన ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎవరి తీరు వాళ్ళదన్నట్టు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు కూడా జాతకాలకి ఫోన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మైత్రులన్నీ చూడాల్సింది కదా, పాపం ఎంత బాధపడుతోంది పిల్ల అనేసి కొంచెం నేను కూడా ఆలోచిస్తాను. కానీ చేసేదేముంది, అలాంటి వాళ్ళు దాంపత్య పాశుపత హోమం ఉంటుంది. అది చేయించుకుంటే కొంతవరకు దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుతాయి. ఇది చేయించుకుని ముందుకెళ్ళాలి. ఓకేనమ్మా, రెండో వివాహానికి సంబంధించి మ్యాచెస్ ఉన్నాయా? తీసుకొచ్చానమ్మా ఇవాళ. రెండవ వివాహానికి సంబంధించి కొన్ని వర్ణాల వాళ్ళని తెచ్చాను, అవి చదువుతాను, వినండి. సెకండ్ మ్యాచ్ వధువు కావాలి అంటే అబ్బాయిలు చెప్తున్నాను. బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 8 లక్షల జీతంలో ఉన్నాడు. సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. రెడ్డీస్లో 36 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు. యూఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, H1B ఉంది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, 20 CR ఉంది. ఈ అబ్బాయికి సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్లో 31 సంవత్సరం, 5'9" హైటు. మేము బీటెక్ చేసి బెంగళూరులో 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి రెండో పెళ్లికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు. ఎంటెక్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి, 14 లక్షల జీతం, 10 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. రెడ్డీస్లోనే లేట్ మ్యాచ్ అంటే సెకండ్ మ్యాచ్ అవ్వడానికి యూఎస్లో ఉన్నాడు ఈయన, 120Kలో ఉన్నాడు. ఈయనకి తగినటువంటి వధువు కావాలి. అంటే సెకండ్ మ్యాచ్ యూఎస్లో ఉన్నా ఓకే, ఇక్కడ ఉన్నా ఓకే. అదేవిధంగా రెడ్డీస్లోనే 33 సంవత్సరాలు, 5'11" హైటు. బీటెక్ MBA బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 37 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకేనండి, ఎవరైనా సరే సంబంధానికి సంబంధించి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో కాల్ చేయాలని అనుకోరు, కొంతమంది లైవ్లో మాట్లాడి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వారైనా సరే ఫోటో డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే కనుక ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కే కనుక ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చూస్తారు. ఓకేనమ్మా, కులాంతర వివాహానికి సంబంధించి ఏ వర్ణం వారు ఎక్కువగా ఉన్నారు? అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఉంటున్నారమ్మా. ఎందువల్ల అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ మారిపోయినాయి పూర్వానికి ఇప్పటికీ కూడా. అందువల్ల అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఏం పర్వాలేదండి దగ్గర అంటే ఎనీ ఓసీ ఎనీ బీసీ అనే ఆలోచనే వచ్చేస్తుంది అందరికీ కూడా. అలా కూడా చేసుకుంటున్నారు. అంటే ఏమిటంటే మనం ఓసీ కదా బీసీలను చేసుకోవడం ఏంటి, లేకపోతే బీసీలను కదా ఓసీ వాళ్ళు మనకి ఇస్తారా, ఇదివరకు అలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కనుక ఆలోచన ధోరణి మారింది చదువుల వల్ల. ఈ కంప్యూటర్ యుగంలో అందరికీ కూడా సాఫ్ట్వేర్లు, పెద్ద పెద్ద ప్యాకేజీలు, అందువల్ల అందరిలోని కూడా కొంచెం ఆదర్శ భావాలు వస్తున్నాయి. అందువల్ల వివాహాలు చేసుకుంటున్నారు. మేము కూడా చాలా పెళ్ళిళ్ళు చేశాము. అన్నీ కూడా సజావుగా సంసారాలు చేసుకుంటూ ఆనందంగానే ఉన్నారు. ఎక్కడా కూడా వికటింపు అనేది లేదు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు అమ్మాయిలు చెప్తాను. సెకండ్ మ్యాచ్లో 36 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు. గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, యూఎస్లో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్టు. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు. ఈ అమ్మాయి 5'2" హైటు. MBA హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, 11 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'4" హైటు. బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి సెకండ్ మ్యాచ్కి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 39 సంవత్సరాలు, 5'2" హైటు. బీటెక్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. అమ్మాయి 7 లక్షల జీతంలో ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 38 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు. MCA చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. అమ్మ, విశ్వాసు గాంధర్వ పాశుపత అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. విశ్వాసు గాంధర్వ పాశుపతం అంటే 5 బ్రాహ్మణులు కూర్చొని చక్కగా ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు ఉన్నారో, వివాహానికి లేట్ అయిపోతుందో, వివాహానికి సంబంధించిన అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయో వారు ఈ విశ్వాసు గాంధర్వ పాశుపత ఏంటంటే కనుక అభిషేకం చేస్తారు. ఈశ్వరుణ్ణి మట్టితో అప్పటికప్పుడు చేసి అదేంటి మృతిక
శివలింగం అంటాం అనమాట. దాని చేత ఆ యొక్క ఎవరైతే వివాహం కాలేదో అబ్బాయిని కూర్చోబెట్టి దానికి అభిషేకం చేపించి వేద మంత్రాలతో ఒక 3 అవర్స్ పడుతుంది. చాలా చక్కగా చేసిన తర్వాత వాళ్ళకి తొందరలో వివాహం కుదరడం, వివాహం అవ్వడం అనేది తప్పక జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఏమిటంటే కనుక రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ ఎంటెక్ చేసి బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎండీ చేస్తున్నాడు ఈ అబ్బాయి. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ 140K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వెనకాల 20 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 6 అడుగుల హైటు, యూఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా 110Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు, జర్మనీలో ఉన్నాడు. అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మ, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. వనస్థలిపురం నుంచి అర్జున్ కుమార్. నమస్తే అండి. మేడం నమస్కారం అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం మా అన్నయ్యకు చెన్నకృష్ణ అండి, మా అన్నయ్య పేరు. అతను ఉండేది మన్సాన్పల్లి అండి. మీ సమస్య ఏంటి? మా సమస్య ఏం లేదండి, అతనికి సెకండ్ మ్యారేజ్ కావాలండి. ఓకే, ఆయన ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి పంపించండి. పంపిస్తే కనుక డెఫినెట్గా మీకు సంబంధాలు ఉంటే కనుక వెంటనే మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. కాల్ చేసి మా వాళ్ళే మాట్లాడతారు మీతోటి. పంపిస్తాను మేడం. ఓకే. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా తెలియజేస్తారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే అమ్మా. రెడ్డి క్యాస్ట్ ఎంటెక్ చేసి కెనడాలో జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. 97K వస్తుంది ఇతనికి. తగినటువంటి వధువు కావాలి. పిఆర్ ఉంది. ఆ వెనకాల కూడా ఒక 8 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా వరుడు కావాలను, వధువు కావాలని చెప్పేసుకున్నాం కదా, వరుడు కావాలని చెప్పేసుకుందాం. ఓకే, రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు పాప, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ యూఎస్లో 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఈ వెనకాల కూడా ప్రాపర్టీ 5 CR ఉంది. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంఎస్ఎస్ యూఎస్లో ఉంది. 90Kలో ఉంది. ఈ అమ్మాయి కూడా 15 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు, ఎంబీబీఎస్ అయిపోయి పీజీ చేస్తుంది పాప. పీజీ చేసినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 31 ఇయర్స్, 5'4" హైటు, ఈ అమ్మాయి కూడా పీజీ చేసి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తోంది. ఈ అమ్మాయికి డాక్టర్ ఎండీ చేసినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. 24 సంవత్సరాల అమ్మాయి, రెడ్డి క్యాస్ట్ 5'7" హైటు, బీటెక్. ఈ అమ్మాయి డిజైనర్గా పనిచేస్తోంది, ఇంటీరియర్ డిజైనర్గా. తగినటువంటి ఆర్కిటెక్ట్ అనమాట. తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయి కూడా వెల్ సెటిల్డ్, 10 CR ప్రాపర్టీ ఉంది. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు ఆఫీస్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. అదేవిధంగా జాతక పరిశీలన కూడా చేస్తారు. ఒకవేళ మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే దానికి సంబంధించిన యాగం కూడా చేపిస్తారు. మొత్తంగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు కదమ్మా మీరు? అవునమ్మా, జాతకాలు పరిశీలన చేస్తాము, పొంతనలు చూస్తాము, ముహూర్తాలు పెడతాము. అంతేకాకుండా కొన్ని విషయాల్లో ఎనీ డౌట్, జాతక చక్రాలు వేయడం కానీ, సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టడం కానీ, గృహారంభ, గృహప్రవేశ వీటికి కానీ శుభముహూర్తాలు అన్నీ కూడా చూస్తూ ఉంటాము, అన్నీ పెడుతూ ఉంటాము. అందువల్ల అన్నిటికీ కూడా మీరు సంప్రదించవచ్చు. చూసారు కదా, వాటి గురించి కూడా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439కి డీటెయిల్స్ పంపించండి. మీకు కాల్ చేస్తారు. అదేవిధంగా లేదు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్న వారు కూడా వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్లు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చును. 2 బ్రాంచెస్ తార్నాక, దిల్సుఖ్ నగర్ 2 బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటారు. మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళి కలవచ్చును. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, ఈ అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుంది. 21 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అది అంటే శాఖ పట్టింపు లేదు. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్, 5'4" హైటు, హైదరాబాద్లోనే ఈ అమ్మాయి పనిచేస్తుంది. 30 లక్షల జీతంలో ఉంది. వెల్ సెటిల్డ్. ఈ అమ్మాయి 5 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్.
యుఎస్లో ఉంది, ఎంఎస్ చేసి 140Kలో ఉంది, H1B కూడా ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తుంది. ఈ పాపకి 50,000 జీతం వస్తుంది. తగినటువంటి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, MBBS పీజీ చేస్తుంది పాప. తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తుంది అమ్మాయి. ఈ అమ్మాయి ₹1,00,000 శాలరీలో ఉంది. తగినటువంటి వరుడు రజకా క్యాస్ట్లో కావాలి. అమ్మ, వివాహం త్వరగా అవ్వాలి, ఎన్ని సంబంధాలు చూస్తున్నా సరే కుదరట్లేదు, అలా అనుకున్న వారికి మీ దగ్గరకు వస్తే ఎలాంటి యాగం చేపిస్తారు? అంటే ఎలాంటి యాగం అంటేనమ్మా, వివాహం అవ్వటం లేదంటే అక్కడ కొంతమందికి అయితే కనుక కుజదోషాలు ఉంటాయి. ఈ కుజదోషాలకి అష్టమ కుజుడు అనుకోండి, తప్పనిసరిగా వాళ్ళకి కుంభ వివాహం కానీ కదలి వివాహం కానీ మనం చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా అష్టమ కుజుడు కాదు కానీ కుజదోషం గట్టిగానే ఉంది, కుజదోషం ఉన్న వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేయాలి. అలాంటప్పుడు కుజుడు లగ్నంలో ఉన్నాడా లేకపోతే చంద్రాత్తు ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో అని చూసుకొని స్థానాన్ని బట్టి ఆ కుజదోష నివారణ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రాహుకేతువుల మధ్య మొత్తం అన్ని గ్రహాలు పడిపోతూ ఉంటాయి, దాన్ని కాలసర్పదోషం అంటూ ఉంటాం. కానీ ఏంటంటే దాని ఫలితం కూడా పాపం వీళ్ళు అనుభవించాల్సిందే. జీవితంలో ఏది కూడా తొందరగా కాదనమాట. వివాహం ఏంటి, ఉద్యోగం ఏమిటి, అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా దానికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, ఎవ్రీథింగ్ అన్నీ చేపిస్తూ ఉంటాం. ప్రతి పౌర్ణమికి కూడా చండీ హోమం లాంటిది చేపిస్తూ ఉంటాం. అంటే సామూహికంగా చండీ హోమాలు చేయించడం ఒక ఎత్తు, అదేవిధంగా ఎవరికి ఏ దోషం ఉంటే ఆ విధంగా చేయించడం ఒక ఎత్తు. ఆ 2 రకాలుగానే కూడా మనం చేపిస్తూ ఉంటాం. ఓకే, చూసారా కదా, వీటన్నిటికి సంబంధించి అంటే జాతక దోషాలకు సంబంధించి నివృత్తి కోసం పూజలు చేపిస్తారు. అదేవిధంగా వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి సంబంధం కావాలని చూస్తారు. సో వాటిన్నింటికి ఒకే నెంబర్, వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్టు 24 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ చేసి ఎంఐ ప్రోగ్రామ్ ఎనాలిసిస్ట్గా పనిచేస్తోంది. 27 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తోంది. 40,000 శాలరీలో ఉంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'6" హైటు, ఈ పాప బీటెక్ చేసింది, యుఎస్లో ఎంఎస్ చేసింది, 140Kలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహానికి ఇష్టపడేవాళ్ళు యుఎస్లో కానీ ఇండియాలో కానీ ఉన్నవాళ్ళు ముందుకు రావచ్చు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. తిరుపతి నుంచి గౌతమి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా గౌతమి. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. మా తమ్ముడికి మాట్లాడదామని చేశాను మేడం. తమ్ముడు ఏం చదువుకున్నారమ్మా? మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం, MBA చేశాడు. ఓకే అమ్మా, క్యాస్ట్ ఏంటమ్మా? క్యాస్ట్ హలో మేడం, BCA మేడం. BCA. ఓకే అమ్మా, పంపించండి వివరాలన్నీ కూడా. మీ తమ్ముడు వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా వివరాలన్నీ పెట్టి, హైట్ ఎంత ఉంటారు, ఎక్కడ పనిచేస్తున్నారు, అదే ఇవన్నీ కూడా ప్యాకేజ్ ఏంటి అన్నీ పెట్టి పంపించండి. మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు వివరాలన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి గౌతమి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, మీకు ఆఫీస్ నుంచి కాల్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. హిందూ మాలా క్యాస్టు 28 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది పాప. ఈ అమ్మాయి 110K వస్తుంది. వెల్ సెటిల్డ్. వెనకాల కూడా ఇక్కడ ఓన్లీ డాటర్ అనమాట. అందువల్ల ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యూఎస్లో ఉన్న అబ్బాయి మాత్రమే వీళ్ళు చూస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైనా యూఎస్లో అబ్బాయిలు ఉంటే కనుక వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్సీ హిందూ మాలలో 27 సంవత్సరాల పాప, 5'5" హైటు, MBBS MD డాక్టర్. అమ్మాయి తగినటువంటి వధువుకి తగినటువంటి వరుడు డాక్టర్ కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 11 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి.
ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. చాలా మంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు కూడా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. డైరెక్ట్ ఫోన్లో మాట్లాడాలని ఏమీ లేదు. వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక వీరే ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా చూపించి పెడతారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ డెఫినెట్గానమ్మా బ్రాహ్మిన్స్లోనే ఈ అబ్బాయి 30 సంవత్సరాలు 5'10" హైటు. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఇతనికి వెల్ సెటిల్డ్, అందుకని ఈ అబ్బాయికి తగినటువంటి సంబంధం కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ చేసి 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకు కూడా తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్, 26 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ చేసింది పాప, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. షేర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా 10 CR ఉంది. పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు 5'5" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, బెంగళూరులో జాబ్ చేస్తుంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 26 సంవత్సరాలు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, ఈ పాపకి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఒక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుని కంటిన్యూ చేద్దాం. చీరాల నుంచి వినీత గారు, నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. చెప్పండి అమ్మా. అమ్మ, నేను వివాహం గురించి కనుక్కోవడానికి కాల్ చేశానమ్మా. ఓకే అమ్మా, చెప్పండి. నా పేరు వినిత. చెప్పండి, సరిగా చెప్పండి అమ్మా. నా పేరు వినిత అమ్మ. నేను వివాహం గురించి తెలుసుకోవడానికి కాల్ చేశాను. సరే అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చెప్పొద్దు, వాట్సాప్ నెంబర్కి పంపించండి, సరేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. 9866044439 ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి, దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి జాతక వివరాలు పంపించినా సరే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. లేదా వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకుంటే కనుక దానికి సంబంధించి కూడా మంచి మీకున్న ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు తగిన సంబంధం చూస్తారు. అదేవిధంగా ఎవరైనా సరే కలవాలనుకున్న వారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారికి 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, దిల్సుఖ్ నగర్లో కూడా. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే కనుక డీటెయిల్స్ చెప్తారు, లేదా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. అందరి ఇళ్లలోని కూడా వివాహాలు అవ్వాలంటే గురుబలం పెరగాలి. గురువారాలు చేస్తూ ఉండండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఆ రోజున పసుపు రంగు మిఠాయి ఉండలు ఉంటాయి కదా, అవి 90 పంచుతూ ఉండండి. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః అన్నది చేసుకోండి, వివాహం అయిపోతుంది. చూసారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.